హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ SA1 ఎగ్జామ్స్ 2025-26 గాను ఇంగ్లీష్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. సో ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్స్ కూడా పెట్టాను అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. చివరిదాకా మీరు 8 minutes అయితే ఉంటుంది. చివరిదాకా వీడియోని చూస్తేనే మీరైతే క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ పేపర్ కూడా చూసుకోగలరు. తప్పకుండా మన ఛానల్ని అయితే ఇప్పుడే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో స్టూడెంట్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్స్ బెల్ ఉంటుంది ఐకాన్, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రం మన ఛానల్లో ఎలాంటి పేపర్ అప్డేట్స్ వచ్చినా సరే ముందుగా మీకు తెలుస్తుందన్నమాట. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి గైస్. ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా వీడియోని అయితే షేర్ చేయండి. అందరికీ కూడా యూస్ అవుతుందన్నమాట. పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మ్యాక్సిమం ఈ పేపర్ నుంచే మనకి ఎక్కువ శాతం క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదేంటంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ పెట్టాను. ఇది మోడల్ పేపర్ అయితే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. సో ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక గెస్ పేపర్ లాంటిది ఇది. కాబట్టి మ్యాక్సిమం ఈ పేపర్ నుంచి రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి పేపర్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా తర్వాత చూసుకుంటే తెలుసు కదా, ఫస్ట్ అయితే మీకు గ్రామర్ పార్ట్ అయితే ఇస్తున్నారు. తర్వాత మీకు మనకి రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్ అనేసి అయితే ఇచ్చారనమాట. సో ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అని చెప్పి మనకైతే ఒక పారాగ్రాఫ్ అంటే ఆ చాప్టర్ నుంచి మనకైతే ఇచ్చారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలోనే ఉంటాయి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆన్సర్స్ కూడా చూడగలరు అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఆన్సర్స్ అన్నిటికీ ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్స్ అయితే ఇచ్చాను. సో చూసుకోండి. తర్వాత స్టడీ ది ఫాలోయింగ్ టేబుల్ అనేసి మీకు ఒక టేబుల్ అయితే ఇస్తారండి. సో ఆ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేసి దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గైస్, మీకు పక్కా క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. సో ఇది చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లోనే ఇచ్చాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను అక్కడ ఎలాంటి పేపర్ అప్డేట్ ఉన్నా సరే, పక్కా క్వశ్చన్ పేపర్ అప్డేట్స్ ఉంటే వీడియో లింక్స్ ఫార్మాట్లో నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ ఓపెన్ అవ్వాలంటే మీ దగ్గర ఈ యాప్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. సో మీకైతే మీరు 10th క్లాస్ కాబట్టి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ వరకు కూడా మన ఛానల్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు కదండి, మీకు మొత్తం కూడా ఇవే ఈ రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ పారాగ్రాఫ్స్, ఆ తర్వాత దానికి ఆన్సర్ చేయమని ఇలాగే ఉంటుందన్నమాట. చాలా ఈజీగానే ఉంటుంది పేపరు. కాకపోతే మీరు రాయాల్సింది అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో మీకు 3 hours 2 hours 45 minutes అయినా 3 hours అయినా సరే టైము చాలా కొంచెం తక్కువనే చెప్పాలి. సో ఒక సెక్షన్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, గ్రామర్ వొకాబులరీ. సో గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే మిస్ చేయొద్దు. అందరూ కూడా నీట్గా ప్రతి దానికి కూడా ఆన్సర్స్ అయితే చేయండి. 23 క్వశ్చన్ నుంచి కూడా అన్నీ ఇంపార్టెంట్ అండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అని ఉంది చూడండి ఇక్కడ. సో లెంచో వాస్ డాష్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్, తర్వాత ఓనింగ్ ఎ పెట్ ఈస్ డాష్ లైఫ్ టైమ్ కమిట్మెంట్. సో ఈ రెండు కూడా 2 marks అయితే ఉంటాయి. తర్వాత 24th క్వశ్చన్ చేంజ్ ది ఫాలోయింగ్ ఇంటూ ఏ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూసింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. సో వుడ్ కానీ యూజ్డ్ టు కానీ ఈ రెండింటిని యూజ్ చేసి మీరు పాస్ట్ టెన్స్లోకి మార్చి వాటిని సెంటెన్స్ని రీరైట్ చేయాలి. సో దానికి 2 marks అనమాట. సో తర్వాత మీకు రీరైట్ ది సెంటెన్సెస్ ఇంటూ సింగిల్ సెంటెన్సెస్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్స్ అని అన్నాడనమాట. 2 marks ఉంటుంది. ఇలాగే మొత్తం గ్రామర్ పార్ట్ సేమ్ ఇదే టైప్లో అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ గ్రామర్లో ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. చెప్పాను కదా, ఆన్సర్స్ కూడా ఇచ్చానమాట. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఆన్సర్స్ కూడా చూడగలరు. సో నెక్స్ట్ రీడ్ ది ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనియమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ చూజన్ గివెన్ ద బిలో అని ఇచ్చాడనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ, స్లోలీ, లుక్ లైక్, అసెంబుల్, బ్లాసమ్స్, ప్రైస్డ్ ఇవన్నీ కూడా వర్డ్స్ని యూజ్ చేసుకొని కింద ఉన్న బ్రాకెట్స్ మీరు మొత్తం కూడా ఫిల్ చేయాలన్నమాట. సో చెప్పాను కదా. తర్వాత ఇక్కడ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ అయితే గ్యారంటీగా ఇస్తాడండి ప్రతిసారి కూడా. ఇది మనకి గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇస్తున్నారు. సో మిగిలినవి ఏవి మార్చినా సరే ఇవైతే మార్చడం మ్యాక్సిమం అవే ఉంటాయి అన్నమాట. తర్వాత నవ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ బిలో. అంటే మీకు ఏంటంటే ఒక పై చార్ట్ లాగా కానీ లేకపోతే ఒక బార్ డయాగ్రామ్ లాంటిది కానీ ఇచ్చేసి దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో దానికి అబ్జర్వ్ చేశాక దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసిన ఇన్సైట్స్ ఏంటి, తర్వాత మీకు అసలు ఏమర్థమైంది, తర్వాత ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ తర్వాత మనకి రీడ్ ది ఫాలోయింగ్ డిక్షనరీ,
మీకు డిక్షనరీ కీవర్డ్స్ అని ఉంటాయండి. డిక్షనరీ వర్డ్స్ని బట్టి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డిక్షనరీ అది చాలా ఇంపార్టెంట్. డిక్షనరీ రీడింగ్, డిక్షనరీ రైటింగ్ ఉంటుంది. సో మీకు గ్రేడ్ గైనర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని మీరు చూసుకున్నట్లయితే మాత్రం ఈ గ్రామర్ పార్ట్ కానీ ఇంకా ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ ఎలా ఆన్సర్ చేయాలని తెలుస్తుంది. సో మీ స్కూల్లో ప్రొవైడ్ చేస్తే ఓకే, లేకపోతే మీరు తీసుకుంటేనే బెటర్ అనమాట. సో మీకు ఏంటంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అయితే చాలా యూస్ అవుతాయి. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లోనే మీరు ఎంత స్కోర్ చేయగలనా స్కోర్ చేయాలండి. సో కాబట్టి కొంచెం మీరు కాస్త ఓపిక పట్టి కాస్త మొత్తాన్ని కూడా నీట్గా అబ్జర్వ్ చేసి రాస్తే అన్నీ కూడా ఈజీగా మీకు మార్క్స్ అయితే వస్తాయి. అలా కాకుండా హడావిడి చేసి తర్వాత అది రాకుండా అలా రాకుండా ఇలా రాకుండా ఎలా పడితే అలా రాస్తే మాత్రం మార్క్స్ వేయరు. ఎందుకంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కాస్త నీట్గా ప్రతిదీ పాయింట్ వైజ్ ఉంటేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో పేపర్ కరెక్షన్ అప్పుడు కూడా అంతే ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ దాని మీద ట్రీ డయాగ్రామ్ ఇచ్చేసి దాని గురించి కొంచెం పేరా రాయమంటాడు. సో ఇక్కడి నుంచి మొత్తం కూడా మీకు ఈ ఆన్సర్స్ అయితే ఉంటాయండి. ఫుల్ క్వశ్చన్ పేపర్ ఇప్పటిదా చూసారు, ఇక్కడ నుంచి ఫుల్ ఆన్సర్ పేపర్ అయితే చూసుకోండి. సో ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్ పేపర్ మొత్తానికి కూడా ఇది ఆన్సర్ పేపర్ అనమాట. సో ఫస్ట్ దానికి మొత్తం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ చూశారు. సో వాటిని మొత్తాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీరు అలా చూస్తూ ఉండకుండా స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు యూస్ అవుతుందన్నమాట. సో ఈ పేపర్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది మాత్రమే కాదు, మన ఛానల్లో పెట్టిన ఒక మోడల్ పేపర్ ఉంది. ఆ మోడల్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రెండు చూసుకున్నట్లయితే చాలా మీకు యూస్ అవుతుందన్నమాట. వీటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక సెక్షన్ సి చూసుకోండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ నుంచి మొత్తం కూడా మీకు కాన్వర్సేషను, ఆ తర్వాత మీకు లెటర్ రైటింగ్ అన్నీ కూడా ఇచ్చానమాట. అన్నిటినీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. వీటన్నిటికీ సంబంధించి నేనేంటంటే ఆన్సర్స్ మొత్తాన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి లెటర్ రైటింగ్ ఇచ్చారు. సో లెటర్ రైటింగ్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలని చూసుకోవాలి మెయిన్. సో ఫస్ట్ మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటూ రావాలి. ఫైనల్గా రైట్ సైడ్న మీరైతే దీనికి ఎండింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నీట్గా. సో కాబట్టి మ్యాటర్ అనేది అంతగా చూడరండి లెటర్ రైటింగ్లో. గుర్తుంచుకోండి, మీరు మ్యాటర్ అనేది ఎలా రాసినా సరే వాళ్ళైతే పట్టించుకోరు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఫార్మాట్ అనేది చూసుకోవాలి. ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. కామాసు, ఫుల్ స్టాప్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే, దేన్ని కూడా వదలడానికి అయితే లేదు. సో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకటైతే ఇచ్చారు సేమ్ లెటర్ రైటింగే. సో నేను అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇచ్చాను. ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటు ఫుల్ ఆన్సర్ పేపర్ అని చెప్పాను. సో మీకైతే మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పేపర్ని అయితే యూటిలైజ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ యూస్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాట్సాప్స్ అయితే ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. సో చూసుకోండి, ఇక లాస్ట్ క్వశ్చన్కి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ట్రీ డయాగ్రామ్. మీకు ట్రీ డయాగ్రామ్ అని కానీ లేకపోతే బార్ డయాగ్రామ్ అని కానీ లేకపోతే హైరార్కికల్ ట్రీ అని ఇలాగ చాలా అయితే ఇస్తారండి. ఆ ట్రీస్ని అంటే ఆ డయాగ్రామ్ నుంచి మీరు ఒక స్టోరీని లేకపోతే ఏదైనా పారాగ్రాఫ్ని రాయటమే అనమాట. సో ఆ విధంగా ఉంటుంది విషయం. తర్వాత ఇది మీకు ఏంటంటే ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ పేపర్ 10th క్లాస్ SA1కి సంబంధించి ఇంగ్లీషు పక్కా క్వశ్చన్ పేపర్ ప్లస్ ఆన్సర్స్. సో ప్రతి ఒక్కరికి కూడా వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.